ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చొని మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను, మన కుటుంబాలను సంరక్షించి కాపాడి ఈ 28వ దినం శిలువ ధ్యానానికి నడిపించి ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన స్తుతించి గణపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఏర్పాటు చేయబడిన అంశము మనస్తాపము. మనస్తాపం అనగా పెనిటెన్స్, ఇంగ్లీష్లో పెనిటెన్స్ అనే మాటతో చెప్తారు. అలాగే ఈ మనస్తాపానికి ఇంకా చాలా రకాల పదాలు ఉన్నాయి. బాధపడుట, వేదన చెందుట, నొచ్చుకొనుట, దుఃఖించుట, ఇలా అనేక రకాల మాటలు ఉన్నాయి. అయితే వేదనకి లేకపోతే ముందు మనము ధ్యానించినట్లుగా మనస్తాపానికి చాలా వ్యత్యాసం ఉంది. దుఃఖించుట అనగా కేవలము ఒక సందర్భాన్ని బట్టి కొంత సమయం దుఃఖించడం. కానీ మనస్తాపం అంటే ఎక్కువ కాలం దాన్ని మనసులో పెట్టుకొని బాధపడటం. మనస్తాపం అంటే మన ప్రియులను పోగొట్టుకున్నప్పుడు మనము మనస్తాపం చెందుతాం. లేకపోతే ఒక కోలుకోలేని దెబ్బ మనకు తగిలినప్పుడు, అది ఆత్మీయంగా కావచ్చు లేకపోతే శారీరకంగా కావచ్చు, అలాంటప్పుడు మనము ఎక్కువ కాలము దాన్ని మనస్సులో పెట్టుకొని ఎక్కువ బాధపడుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. దీన్ని మనస్తాపం అంటారు. ఏడ్చుట, దుఃఖించుట అంటే కేవలము కొద్ది సమయమే మనం బాధపడతాం. కానీ మనస్తాపం అనేది చాలా ఎక్కువ సమయము దాన్ని మనము మనస్సులో పెట్టుకొని బాధపడటాన్నే మనస్తాపము అన్నాం. అయితే ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో మనం గమనించినట్లయితే లోకాసు సువార్త 23వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే, గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించినప్పుడు అనేక మంది స్త్రీలు, జనసమూహము ఆయన వైపు చూసి ఆయనను బట్టి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించటం మనం గమనిస్తున్నాం. అంటే వారందరూ కూడా మనస్తాపానికి గురయ్యారు. ఎందు నిమిత్తము అంటే యేసు ప్రభు వారు వారితో గడిపిన 3.5 సంవత్సరాలు వారు చూశారు. ఈ 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు వారు వారికి ఏ హాని చేయలేదు. యేసు ప్రభు వారు వారికి ఎటువంటి ఇబ్బందిని కలుగు చేయలేదు. అలాగే అనేక సందర్భాలలో అక్కడ నిలుస్తున్న వారి జీవితాల్లో ఎన్నో మేలులు యేసు ప్రభు వారు చేసి ఉన్నాడు. అవన్నీ కూడా వారు జ్ఞాపకం చేసుకొని ఇటువంటి మంచి మనిషికి, ఇటువంటి దైవ కుమారునికి ఇటువంటి భయంకరమైన శిక్ష పడటం వారు తట్టుకోలేకపోతున్నారు. అందుకే వారు రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించటము మనము గమనించాలి. కాబట్టి గమనించండి, యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించినప్పుడు వారిలో నిజమైన మనస్తాపము లేదా నిజమైన మారు మనస్సు కలగటం మనం చూస్తాం. అప్పటి వరకు మరి వారు దేవుని నుంచి మేలులు పొందినప్పటికీ ఏ రోజు కూడా వారి హృదయంలో ఉన్న ఆ మాటలను కానీ లేకపోతే వారి ఉద్దేశాలను కానీ బయట పెట్టలేదు. కానీ ఈరోజు యేసు ప్రభు వారు అంత మేలు చేసి వారి ఎదుటే మరణానికి అప్పగించబడటం వారు చూసి వారు తట్టుకోలేక వారి హృదయంలో ఉన్న వేదన అంతా బయటికి వస్తూ ఉంది. అందు నిమిత్తం వారు మనస్తాపం చెంది వారి రొమ్ములు కొట్టుకొనిస్తూ వారు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు యేసు ప్రభు వారు అంటున్నాడు, నా నిమిత్తము కాదు కానీ మీరెవరి నిమిత్తము దుఃఖించాలట. ఎవరి నిమిత్తం దుఃఖించాలట? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము మీరు దుఃఖించాలి, ఏడవాలి అని యేసుప్రభు వారు చెప్తున్నాడు. అంటే ఇక్కడ యేసుప్రభు వారు లోతైన ఆత్మీయ మర్మాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మ
ఆత్మీయ మర్మం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిందే మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి. కాబట్టి ఈరోజు నా మరణమును బట్టో లేకపోతే నేను అనుభవిస్తుంది శ్రమను బట్టో మీరు బాధపడినంత మాత్రాన ఏం ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మీరు అనుభవించబోయే శ్రమలను బట్టి లేకపోతే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీరు దుఃఖించండి. దాన్ని బట్టి మీరు దుఃఖించండి. 27వ వచనంలో యేసు ప్రభు వారు ఆ సిలువకు అప్పగించడాన్ని చూసి వారు దుఃఖపడుతూ ఉన్నారు కదా. వారు ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారి పక్షంగా సానుభూతిని చూపిస్తూ ఉన్నారు, ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అయితే 28వ వచనంలో మనం చూసినట్లయితే యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి అని యేసు ప్రభు వారు చెప్పడానికి గల కారణం ఏంటంటే, భవిష్యత్తులో మీరు ఇంకా భయంకరమైన శ్రమలు అనుభవించవలసి ఉన్నది. అందుకని ఆయన యెరూషలేము పట్టణాన్ని చూసి, దేవాలయాన్ని చూసి ఆయన ఏడ్చినట్లుగా మనం చూస్తాం, బాధపడినట్లుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభు వారు ఆ పట్టణపు భవిష్యత్తును చూసి ఆయన బాధపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు 33వ సంవత్సరంలో యెరూషలేము పట్టణాన్ని ఆయన దర్శించాడు. అప్పుడు ఆయన బాధపడ్డాడు, యెరూషలేము గతి ఏమవునో అని. అయితే ఆయన 33వ సంవత్సరంలో ఆ పట్టణాన్ని చూస్తే 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టణం అంతా నాశనం అయిపోయింది. డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము పట్టణాన్ని, దేవాలయాన్ని నేల కూల్చేశారు. ఆ భవిష్యత్తును చూసి వారితో అంటున్నాడు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి, నా నిమిత్తము కాదు. ఈరోజు విశ్వాసులైన మనము మన నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము దేవుని సన్నిధిలో ఏడవాలి. అది దేవుడు మనకు తెలియజేస్తున్న మాట. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి అని ఎందుకు చెప్తున్నాడంటే, మన భవిష్యత్తు తరాలు లేకపోతే భవిష్యత్తు అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. అపవాది తంత్రములు లేకపోతే అపవాది క్రియలు భూమి మీద పెచ్చుమీరిపోతూ ఉంటాయి. అందులో మనం పడిపోకుండా అపవాది వలన వచ్చే శ్రమలను, భయంకరమైన శ్రమలను అనుభవించకుండా మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఆ కింద వచనంలో అంటాడు కదా, 29వ వచనంలో, ఇదిగో గొడ్రాడును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. గమనించండి, ఈరోజు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే భవిష్యత్తులో యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. వాస్తవానికి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు సంతోషించిన వారు అనేక మంది ఉన్నారు కదా. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, కనని గర్భములు, పాలివ్వని స్తనములు, ఇవన్నీ ధన్యములని చెప్పు దినములు వచ్చుచున్నాయి. అనగా పిల్లలని కనకపోతేనే మంచిది, ఎందుకంటే భవిష్యత్తు బాగోలేదు, వచ్చే దినములు చెడ్డవి, భయంకరంగా ఉంటాయి. మనం అనుభవిస్తున్న ఈ శ్రమలను మన బిడ్డలు అనుభవించాలా అని మనలో వచ్చే ఒక ఆలోచనే అప్పుడు అనిపిస్తుంది మనకి, పిల్లలు కనని వారే ధన్యులేమో, పాలివ్వని స్థనములే ధన్యములేమో అని మనకు అనిపించే దినములు త్వరలో వస్తున్నాయని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి అంత్యకాలంలో శ్రమలు పెంచుమీరిపోతూ ఉంటాయి. క్రైస్తవులైనటువంటి వారి మీద భయంకరమైన అపవాది తంత్రములు పనిచేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఆ శ్రమను అనుభవించటానికి మనం సిద్ధపడాలి. అప్పుడు మనకు అనిపిస్తుంది, మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు మన బిడ్డలు అనుభవించాలా, బిడ్డలను కనకపోతేనే మంచిదేమో అనిపించేలా దినములు ఉంటాయని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనస్తాపం చెందవలసింది యేసు ప్రభు వారు సిలువకు అప్పగిస్తున్నాడని కాదు, అప్పగించబడ్డాడని కాదు. ఈరోజు నీ విశ్వాస జీవితము, నీ బిడ్డల విశ్వాస జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకొని వారి నిమిత్తము, నీ నిమిత్తము నువ్వు మనస్తాపం చెందు. నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా ఆత్మీయంగా కట్టుకోలేకపోతే దాని నిమిత్తము మనస్తాపం చెందు.
దేవుని నిమిత్తం కాదు. ఎందుకంటే ఆయన ప్రణాళికే మన కొరకు ప్రాణం పెట్టడం. అది పెట్టడానికే ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక ఆయన ఏమాత్రము సందేహించకుండా మన కొరకు, మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన మరి ప్రాణం పెట్టడానికి ఎంత శ్రమైనా అనుభవిస్తున్నాడు. కానీ ఆయన బాధ, ఆయన మనస్తాపం దేనికి అనంటే నీ కొరకు, నీ బిడ్డల కొరకు, మన కొరకే ఆయన కూడా మనస్తాపం చెంది ఉన్నాడు. ఎందుకంటే నేను నా ప్రాణం పెట్టి నా బిడ్డలైనటువంటి వారిని రక్షిస్తున్నాను, మరి వీరు ఈ రక్షణలో నిలబడతారా, ఇందులో నుంచి తప్పిపోయి అపవాది చేతికి చిక్కుతారా అని ఆయన కూడా మనస్తాపం చెందాడు. అందుకే యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నా నిమిత్తం ఏడవలసిన పని లేదు, ఎందుకంటే నేను మీ కొరకే ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఆ ప్రాణం పెట్టిన తర్వాత మీరు నా యందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు కూడా నాతో పరలోకంలో ఒక దినం ఉంటారు కనుక ఇది సంతోషకరమైన విషయమే. కనుక మరి మీరైతే ఇప్పుడు రాబోతున్న దినాలను బట్టి, రాబోతున్న శ్రమలను బట్టి, అంత్యకాలాన్ని బట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ మీ బిడ్డలను మీరు ఆత్మీయ జీవితాల్లో నడిపించుకుంటూ మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తము మనస్తాపం చెందండి. వారి నిమిత్తము మీరు దుఃఖించండి, వారి నిమిత్తము మొరపెట్టండి, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే 31వ వచనంలో మనం చూసినట్లయితే, వారు పశ్చిమానికే ఇలాగు చేసిన కదా ఎండిన దానికి ఏమి చేయుదులో అని చెప్పాను. గమనించారా? అక్కడ ఒక ప్రత్యేకమైన సామెత మరి మాట్లాడుతూ ఉన్నారు వారు. పశ్చిమాను, ఎండుమాను అనంటే, పశ్చిమాను అంటే పాపము లేనటువంటిది, పరిశుద్ధమైనది పశ్చిమాను. ఈ పశ్చిమాను లేకపోతే పచ్చగా ఉండే ఈ మానుకే ఇలాగూ జరిగితే ఎండిపోయిన మానుకి ఎలాగూ జరుగును అనగా, ఎండిపోయినదనగా పాపములో పండిపోయినదన్న విషయాన్ని గుర్తించాలి. పాపముతో నిండిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ పాపము తెలియని యేసు ప్రభు వారికి ఇంత భయంకరమైన శ్రమ వస్తే, పాపముతో నిండిపోయిన మన జీవితాలకు ఎటువంటి శ్రమ రాబోతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము మనస్తాపం చెందండి. మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము దుఃఖించండి, ఏడవండి అని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి పరిశుద్ధమైన దేవునికి ఇటువంటి భయంకరమైన శిక్ష మరి అమలు జరుగుతుందంటే పాపము చేసిన మనకు ఎటువంటి శిక్ష రాబోతుంది. అందు నిమిత్తమే మీరు మనస్తాపం చెంది మారు మనస్సు పొందండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి, ఈ లేఖనం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే మనస్తాపం అంటే మనసులో ఉన్నదంతా కూడా యథార్థముగా బయటికి చెప్పడం, అనగా మన మనస్సులను మనం మార్చుకోవటం. మారు మనస్సు పొందటం అంటే మరి మనస్తాపం చెందినప్పుడే మారు మనస్సు కలుగుతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నిజమైన మారు మనస్సు ఎప్పుడు వస్తుందంటే నీలో మనస్తాపము కలిగినప్పుడు, లేదా ఒక విషయాన్ని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచన చేసినప్పుడు నీలో మారు మనస్సు వస్తుంది. ఆ మారు మనస్సు కొరకే దేవుడు రావాలి అని ఎదురు చూస్తున్నాడు. ఆ మారు మనస్సు అందరూ పొంది దేవునిలోనికి రావాలని, బాప్తిస్మం ద్వారా ఆయన శరీరంలో కలపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ మారు మనస్సు లేదంటే ఆ మనస్తాపము అనేది హృదయ స్థితి మారడం అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, మరి మనము దేవుని వాక్యాన్ని విని ఆయనను గురించి సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు, ఆయన మన కొరకు ఎట్టి త్యాగము చేశాడో అవి అర్థం చేసుకున్నప్పుడు మనలో నిజంగా మార్పు వస్తుంది. అప్పుడు నీకు ప్రతి దినము బాధ అనిపిస్తుంది. ఎందు నిమిత్తం అంటే ఇంతవరకు నువ్వు జీవించిన పాత జీవితం జ్ఞాపకం వస్తుంది. ఆ పాత జీవితంలో నువ్వు ఈ దేవుడిని ఎలా తృణీకరించావో, ఆయన మాటలను ఎలాగా పక్కన పెట్టావో, ఈ లోకంలో నువ్వు ఎలాంటి భయంకరమైన పాపపు జీవితాన్ని జీవించావో అవన్నీ కూడా నీకు జ్ఞాపకం వచ్చి అప్పుడు నువ్వు మనస్తాపం చెందుతావు. అప్పుడు నీకు మారు మనస్సు కలుగుతుంది. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు వారు ఒక చక్కని మాట తెలియజేస్తాడు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. గమనించ
గమనించండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, అంత్య దినములు వస్తున్నాయి అనగా పరలోక రాజ్యం కూడా సమీపిస్తుంది. అంత్య దినములు వస్తున్నాయి, పరలోక రాజ్యం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. పరలోక రాజ్యం చేరాలంటే ఈ అంత్య దినములలో మారు మనసు పొంది బాప్తిజం పొందాలని, లేదంటే మనస్తాపం చెంది నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలని, అలాగే నీవు ఎదుర్కొనే ఈ భయంకరమైన అంత్య దినాల శ్రమలలో నువ్వు తట్టుకొని దేవుని పక్షంగా నిలబడాలని, దేవుని వైపు, వాక్యం వైపు నువ్వు నిలబడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత్య దినములు, పరలోక రాజ్యము రెండు సమీపిస్తున్నాయి, రెండు దగ్గరకు వస్తూ ఉన్నాయి. మరి నీ పాత జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసి, ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న జీవితాన్ని చూసుకొని భవిష్యత్తులో నువ్వు ఎలా జీవించాలో తెలుసుకోవటమే మనస్తాపం లేదా మారు మనస్సు. కాబట్టి ఆ మారు మనస్సు కొరకే దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆలయానికి రమ్మని, ఆరాధనకు రమ్మని దేవుడు నిన్ను పిలవట్ల. ఆలయానికి వచ్చి, ఆరాధనకు వచ్చి నువ్వు చేయవలసింది ఏంటంటే మారు మనస్సు పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ మారు మనస్సు పొందనంత కాలము నువ్వు ఆలయానికి వచ్చినా రాకపోయినా ఏ మార్పు ఉండదనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మారు మనస్సు పొంది దేవుని రాజ్యం సమీపించుతున్నది కనుక మనం బాప్తిజం పొంది క్రీస్తులోనికి మనం వెళ్ళాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన పాపాలను మనం తుడిచివేయబడటానికి, పాపాలను కడుక్కోవటానికి, మారు మనసు పొందటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గములందు మనం ప్రవేశించి చేయవలసినవన్నీ కూడా చేసినప్పుడు మనం రక్షించబడతాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇదే దేవుడు మనకు తెలియజేయాలనుకున్న సత్యము. అందుకనే యెరూషలేము కుమార్తెలతో కానీ, యెరూషలేము పట్టణస్థులతో కానీ, ఆయన వెంబడిస్తున్న జన సమూహంతో కానీ యేసు ప్రభువు వారు చెబుతున్న మాట, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి. మీ బ్రతుకులు, మీ పిల్లల బ్రతుకులు మీరు సరిచేసుకొని నాలోనికి అనగా రక్షణలోనికి మీరు రండి అని దేవుడు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని మన పాపములను మనం కడుక్కొని మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి రావాలన్నది యేసు ప్రభు వారి అభిష్టము. కాబట్టి ఆ యేసు ప్రభు వారి చిత్తాన్ని బట్టి మన పాపములను కడుక్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును. మారు మనస్సు నుండి ఎక్కడికి తిరగాలట? దేవుని తట్టు తిరగాలి. మారు మనస్సు నుండి దేవుని తట్టు మనం తిరగాలి. మన పాపములు తుడిచివేయబడినట్లు, మనం రక్షణ పొందినట్లు దేవుని తట్టు మనం తిరగాలి. మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరగాలి. మనస్తాపం అనగా వారు అక్కడ ఆ స్త్రీలు కానివ్వండి, జన సమూహం కానివ్వండి, నిజంగా రొమ్ము కొట్టుకొని ఏడవటం ఎందుకు అనంటే వారు దేవుని వైపు తిరిగారు కనుక. దేవుని బట్టి వారు దుఃఖిస్తున్నారు కానీ వాస్తవానికి వారిని బట్టి, వారి పాపములను బట్టి, వారి బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి వారు దుఃఖించాలి. ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనందరము ఎవరిని బట్టి దుఃఖిస్తున్నాం? ఎవరిని బట్టి దేవునికి మొరపెడుతూ ఉన్నాం? నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరి చేసుకొని దేవుని ఎదుట మారు మనసు పొంది నీ పాపములను తుడుచుకున్నావా? ఒకవేళ తుడుచుకోకపోతే మరలా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దినములు చెడ్డవి గనుక రేపేమి సంభవించునో మీరు ఎరుగురు గనుక మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకుందాము అంటాడు. ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకుందామని యాకోబు భక్తుడు అంటాడు. రేపేమి సంభవించునో మీరు ఎరుగురు గనుక, సమయము పోతున్నది కనుక సమయాన్ని పోనీయక ఇప్పుడే మీరు మారు మనసు పొంది మీ పాపములను కడుక్కున్నట్లు మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము దేవుని సన్నిధిలో ఏడవండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొర్రపెట్టుకోండి. ఏడవండి అంటే మొర్రపెట్టుకొని ప్రార్థన చేసి మీరు రక్షణ అనుభవాన్ని పొందడానికి ప్రయాసపడండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని సంబంధమైన దుఃఖము, లేకపోతే దేవుని వాక్యం అంటుంది కదా, మరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుంది. రక్షణార్థమైన మారు మనస్సు అనగా మారు మనస్సులు చాలా ఉన్నాయి అనే ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మారు మనస్సు అంటే ఒక విషయంలో మారు మనస్సు పొందుతాం, కానీ మిగిలిన విషయాల్లో మారం. ఒకరి విషయంలో మారు మనసు పొందుతాం, కానీ వేరొకరి విషయంలో మారు మనసు పొందమేమో. ఇలాగ అనేక రకాల మారు మనసులు ఉంటాయి. అందుకనే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైన మారు మనసు కలుగు చేస్తుంది. అంటే అన్ని విషయాల్లోనూ మారు మనసు కావాలి, ఒక విషయంలోనే కాదు. ఒకవేళ నీ పొరుగింటి వానికి పక్కింటి వానికి నీతో గొడవ అయిందనుకోండి, పక్కింటి వాడిని క్షమిస్తావు, పొరుగింటి వాడిని క్షమించవు. ఈ మారు మనసు కాదు దేవుడు కోరుకుంటుంది. పక్కింటి వాడిని పొరుగింటి వాడిని ఇరువురిని నువ్వు క్షమించగలగాలి. అది దేవుడు కోరుకుంటున్న రక్షణార్థమైన మారు మనసు. ఒకరిని క్షమించి ఒకరిని క్షమించకపోవటం కాదు, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషించటం కాదు దేవుడు కోరుకుంటున్న మారు మనసు. దేవుడు కోరుకుంటున్న మారు మనసు ఎలాంటిదంటే మా అందరినీ ప్రేమించగలగాలి, అందరి పట్ల ఒకేలా ఉండగలగాలి. అది దేవుడు కోరుకుంటుంది. కాబట్టి అది నిజమైన రక్షణార్థమైన మారు మనస్సు అని దేవుడి వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి కాలం ఈ శిలువ ధ్యానంలో నువ్వు దేవుని సన్నిధిలో నీ కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు మొరపెట్టుచున్నావా అనే విషయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే భయంకరమైన దినాలు ముందున్నాయి, భయంకరమైన శ్రమలు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు దేవునిలోనికి వచ్చినందుకు మనము మరి ఎక్కువ శ్రమలు ఇంకా అనుభవించడానికి సిద్ధపడి ఉండాలి. చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చూసినట్లయితే 40వ సంకీర్తన మనం చూస్తే, ఆ 40వ సంకీర్తన దావీదు భక్తుడు చేసిన ప్రార్థన అలాగే స్తుతి కనిపిస్తుంది. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన అలాగే స్తుతి కనిపిస్తుంది. ఈ ప్రార్థన స్తుతిలో దావీదు భక్తుడు మొదటి 5 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. 40వ సంకీర్తన ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను, నాశనకరమైన గుంటలో నుండి అనగా పాపములో నుండి నన్ను రక్షించాడు దేవుడు. ఈ లోకంలో నాశనం వైపు వెళ్ళిపోతున్న నన్ను తప్పించాడు దేవుడు. అందును బట్టి దేవునికి స్తుతి, దేవునికి కృతజ్ఞత కలుగును అన్నట్లుగా దావీదు మొదటి వచనాలలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి తప్పించిన దేవుడిని మనము స్తుతిస్తున్నామా, మనము గణపరుస్తున్నామా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అనగా దేవుని మహిమ మీద, దేవుని మీద దావీదు ఎంతగా ఆనుకున్నాడో ఈ లేఖనాల్లో మనకు అర్థమవుతుంది. దావీదు తన స్వశక్తిని కానీ లేకపోతే తన సొంత బలగాన్ని కానీ సైన్యాన్ని కానీ నమ్ముకోలేదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆనుకున్నాడు. అందుకనే ఆయన దావీదు భక్తుడు అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు ఎక్కడ నిలవబెట్టాడట? బండ మీద నిలవబెట్టాడు. అనగా పాపములో నుండి తీసుకెళ్లి క్రీస్తులో నన్ను నిలవబెట్టాడు. బండ అనగా క్రీస్తుని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అనగా నన్ను ఎక్కడో పాపంలో ఉన్నవాడిని, లేదంటే నాశనం వైపు వెళ్ళిపోతున్న నన్ను తీసుకొచ్చి దేవుడు ఎక్కడ నిలవబెట్టాడంటే క్రీస్తు అనే బండ మీద నన్ను స్థిరపరిచాడు అని దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, దావీదు మరొక మాట అంటాడు ఇదే 40వ సంకీర్తనలో, బాహ్యంగా మనము అర్పించే బలులు అర్పణలను బట్టి కాదట, హృదయములో మనము ఆయన వాక్యాన్ని ఎంత ఉంచుకున్నామో దానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు దావీదు భక్తుడు. చూడండి 6వ వచనం నుంచి చూస్తే, బలులైనను నైవేద్యములైన నేను కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులైనను పాప పరిహారార్థ బలులైన నీవు తెమ్మనలేదు.
సిద్ధపరిచి ఉన్నాను. గమనించండి. అంటే ఇక్కడ బలులకు అర్పణలకు కాదు, కానీ దేవుని వాక్యము నీ హృదయంలో ఎంత ఉందో దానికి విలువిస్తున్నాడు దావీదు భక్తుడు. అదే ప్రాముఖ్యం అంటున్నాడు. కాబట్టి హృదయాంతరంగంలో నువ్వు ఎలాగున దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నావో దేవుడు చూస్తాడు. అర్పణలిచ్చి, కానుకలిచ్చి, లేకపోతే దేవుని సన్నిధికి మనం ఏదో తాయిలాలు ఇచ్చి మనం భక్తులమని, లేకపోతే మనము పరిశుద్ధులమని, పరలోకం మన కొరకు సిద్ధపరచబడుతుందని అనుకోవటం పొరపాటు అని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే బలులు, నైవేద్యాలు బాహ్యంగా అర్పించేవి, దేవుని సన్నిధిలో బాహ్యంగా అందరూ చూసేలా పెట్టేవి. ఇవేవి కూడా దేవుడు అంగీకరించడు. దానికంటే ప్రాముఖ్యంగా దేవుడు కోరుకునేది ఏంటంట అంటే ఆయన హృదయంలో ఉన్న వాక్యాన్ని చూసి ఆనందిస్తాడు. అందుకని నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటున్నాడు. చెవులు దేనికండి? చెవులు దేనికి ఇచ్చేటట్టు దేవుడు? దేనికి? వింటారు మరి మీరు? వింటారా? దేవుడు వాక్యం అంటుంది, వినుటకు వేగిరపడి మాట్లాడుటకు నిదానించాలి. కానీ మనం రెండింటికి వ్యతిరేకంగా చేస్తాం. వినుటకు వేగిరపడి మాట్లాడుటకు నిదానించాలని బైబిల్ వాక్యం చెప్తుంది. మనం ఏం చేస్తామంటే వినుటకు నెమ్మదిగా ఉండి మాట్లాడుటకు వేగిరపడతాం. అందుకే ఒక ఆయన అంటాడు, మనం ఎక్కువ వినాలనే 2 చెవులు ఇచ్చాడట, తక్కువ మాట్లాడాలని 1 నోరు ఇచ్చాడట. 2 నోర్లు ఇస్తే మీతో తక్కువమా? ఏమండి? 2 నోర్లు ఇచ్చుంటే అసలు ఊరుకుంటారు ఎవరైనా మనుషులు? ఎక్కువ వినాలని 2 చెవులు ఇచ్చాడట దేవుడు, తక్కువ మాట్లాడాలని 1 నోరు ఇచ్చాడట. వాక్యం కూడా చెప్తుంది, వినుటకు వేగిరపడి మాట్లాడుటకు నిదానించాలి. మనమేమో మాట్లాడుటకు వేగిరపడి వినుటకు నిదానిస్తాం. అందుకే చూడండి, ఎప్పుడు కూడా ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి ఇద్దరి మధ్య, ఆ గొడవ ఎప్పటికి ఎందుకు తేలదో తెలుసా? ఎవడు వింటారు, ఇద్దరు మాట్లాడతారు అంతే. గొడవ అంటే ఏంటి? గొడవ అంటే ఏంటండి? ఇద్దరు మాట్లాడతారు అంతే, ఇద్దరు కేకలేసుకుంటారు అంతే. అవతలోడు చెప్పింది ఈడు విండు, ఈడు చెప్పేది వాడు విండు. కాబట్టి వినరు, కాబట్టి అది గొడవ ఆగదు, ఎప్పటికీ అది ఆగదు. కానీ వినుటకు వేగిరపడి, లేకపోతే వినటానికి మనం మనస్సును ఉంచుకున్నప్పుడు మనకు విషయాలు అర్థమవుతాయి, జ్ఞానము లభిస్తుంది. వినుట వలన జ్ఞానం లభిస్తుంది, విశ్వాసం వస్తుంది, దేవునిలో మనం ఆత్మీయంగా ఎదుగుతాం. వినకపోతే మనము ఏమీ అర్థం చేసుకోలేము, ఏ జ్ఞానము సంపాదించలేము వినకపోతే. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు దావీదు భక్తుడు అంటున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ, నీవు నన్ను జగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుట్టలో నుండి, ప్రాణాపాయంలో నుండి, లేకపోతే ఒక రోగంలో నుండి, నా పాపములో నుండి, పాప ఊబిలో నుండి నన్ను తప్పించి బండ మీద నిలవబెట్టావు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు చేసిన మేలు అదే. ఈరోజు నీ పాత జీవితాన్ని పక్కన పెట్టావో లేదో నాకైతే తెలియదు, కానీ నిన్ను దేవుడు బండ మీదకు తీసుకొచ్చాడు, వాక్యం దగ్గరికి నడిపించాడు, పరిశుద్ధ ఆలయంలోనికి నిన్ను తీసుకొచ్చాడు. ఇంకా నీ పాత జీవితంలో మరి పాపము నీ దగ్గర ఉంటే, ఒకవేళ ఇంకా నువ్వు పాత జీవితాన్ని జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని నువ్వు కడుక్కోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎండిన మానులా కాక పచ్చి మానులా, అనగా పరిశుద్ధమైన మానులా మీరు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేనివల్ల అంటే ఆయన కార్చిన రక్తమును బట్టి, ఆయన చేసిన త్యాగమును బట్టి, ఆయన అర్పించిన ప్రాణమును బట్టి మనము పరిశుద్ధులు అవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇప్పటికైనా మన పాపములను కడుక్కొని మారు మనస్సు నుండి ఆయన వైపు మనము తిరగాలి అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మన నిమిత్తము మనము, మన బిడ్డల నిమిత్తము మనము ఏడవాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కనుక ఈ రాత్రి దేవుడు నీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవటానికి, అలాగే మన బిడ్డల జీవితాలను కట్టడానికి మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దుఃఖించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి.
మన పాత జీవితాన్ని బట్టి మనం పొందిన మారు మనస్సును చివరి దాకా నిలుపుకోవాలి, కాపాడుకోవాలి. అలా కాక పదే పదే మరలా పాపంలో పడిపోతూ, పదే పదే మరలా లోకంలోకి వెళ్ళిపోతూ, దేవుని ఆలయానికి వస్తున్నావు కానీ మళ్ళీ వెనక్కి తిరిగి పాపంలోకి వెళ్తున్నావు అంటే నీకు భయంకరమైన భవిష్యత్తు, లేదంటే భయంకరమైన శ్రమలు నువ్వు అనుభవించవలసి ఉన్నది. వాటిని దాటి నువ్వు పరలోకాన్ని, ప్రభువుని చేరలేవు అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, మీ కొరకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాను. కానీ నా యొక్కకు మీరు రావాలంటే ఈ మార్గము గుండా రావాలి, ఈ మార్గంలోనే నన్ను వెంబడించి మీరు రావాలి. మరి రాగలరో లేదో అని దేవుడు కూడా మన నిమిత్తం మనస్తాపం చెందుతున్నాడు. అందుకే ఆయన నిమిత్తం ఏడవద్దు అంటున్నాడు. మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తము ఏడవమని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథము, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడేది, అది దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వల్ల ఏమైపోతారట? పట్టబడుతురట. అంటే మరణము కంటే భయంకరమైనది ఒకటి ఉందట. ఈరోజు చాలా మంది మరణం అయిపోతే దుఃఖపడతారు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. కానీ మరణము కంటే భయమైనది ఒకటి ఉందట, భయంకరమైనది ఒకటి ఉందట. అది పాపాత్ములను పట్టుకుంటుందట. గమనించండి, మరలా మరలా నువ్వు పాపంలో పడిపోతుంటే నిన్ను గట్టిగా పట్టుకుంటుంది. అది నిన్ను మరణం కంటే భయంకరమైన శిక్షలోకి తీసుకెళ్తుంది. మరణం ఎంతసేపు? ఒక క్షణంలో జరిగిపోద్ది. ఈ శారీరక మరణము దేవుణ్ణి నిన్ను వేరు చేయలేదు. అందుకే పేతురు అంటాడు కదా, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, కరువైనను, వస్త్రహీనతైనను, మరణమైనను క్రీస్తునందు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునా అని అడుగుతుంది బైబిల్. అంటే శారీరక మరణము నిన్ను నీ దేవుడి నుండి వేరు చేయలేదు. ఎంతకంటే భయంకరమైనది ఒకటి ఉంది, అదే నరకము. అక్కడికి నిన్ను తీసుకెళ్తుంది, అది నిన్ను పట్టుకుంటుందట, పాపాత్మలను పట్టుకుంటుందట. అందుకే మరలా మరలా పాపంలో పడిపోయేవారు, మరలా మరలా పాత జీవితానికి వెళ్ళిపోయేవారు, ఆలయంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో జీవించేవారు, వీరందరూ కూడా దాని చేత పట్టబడతారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకే మరణం నిమిత్తము కాదట, నీ నిమిత్తమో, నీ బిడ్డల నిమిత్తమో, నువ్వు జీవిస్తున్న పాప జీవితాన్ని బట్టి నువ్వు మనస్తాపం చెంది దుఃఖించు, ఏడు, బాధపడు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనసులో మనము ఆలోచన చేసుకున్నట్లయితే మనం చేసిన ఆ పాపము, పాత జీవితము జ్ఞాపకం చేసుకుని మనం మనస్తాపం చెందాలి. తద్వారా మారు మనస్సును పొంది దేవుని తట్టు మనము తిరగాలి, మన పాపములను కడుక్కోవాలి. అలాగే బాప్తిజం ద్వారా దేవునిలో చేరాలి అన్నది దేవుని యొక్క వాక్య ఉద్దేశం. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఆనాటి విశ్వాసులైనటువంటి వారు దేవుణ్ణి బట్టి దుఃఖిస్తున్నారు. కానీ దేవుడు మన నిమిత్తము మనస్తాపం చెందాడు, మన నిమిత్తము ఆయన దుఃఖిస్తున్నాడు, మన నిమిత్తము శ్రమ అనుభవిస్తున్నాడు, మన నిమిత్తము ఆయన అన్నిటికీ సిద్ధపడి దారపోయటానికి, అతను కలిగినవన్నీ కూడా దారపోయటానికి సిద్ధపడ్డాడు. కానీ మనము విశ్వాస జీవితంలో ఆయనను ఎలాగూ వెంబడించి చివరి దినం వరకు వెళతామా అన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ విశ్వాస ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో మరలా మరలా పాపం వైపు తిరిగే మనము ఒక్కసారి ఆలోచన చేయండి, అది ఎంత భయంకరమైన ఆ క్షణంలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఆ శిక్ష, భయంకరమైన శిక్ష మరణము కంటే భయంకరమైనది అని లేఖనము తెలియచేస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, నీ పాత జీవితాన్ని ఎల్లప్పుడూ నువ్వు జ్ఞాపకం చేసుకొని అందులో నుంచి బయటకు వచ్చిన నువ్వు అందులోనికి మరలా వెళ్ళక దాని నిమిత్తము నువ్వు దుఃఖించి మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి. మీరు గమనించిన ఆదికాండంలో మరి యాకోబు కుమారుడు, అందరికంటే చిన్న కుమారుడు యోసేపు.
యోసేపు చనిపోయాడన్న విషయం చెప్పినా యాకోబు అంత దుఃఖపడేవాడు కాదేమో, కానీ యోసేపుని ఒక దుష్ట మృగము తినివేసిందని చెప్పడం అతనికి మనస్తాపాన్ని కలుగచేసింది. ఆదికాండము 37వ అధ్యాయం ఒకసారి చదువుతాం. యాకోబు తన తండ్రి 37వ అధ్యాయం 34వ వచనం చదవండి. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, చాలండి, అతని కుమారులు కుమార్తెలు అతన్ని ఓదార్చారు. అంటే అనేక దినములు ఎందుకు దుఃఖిస్తున్నాడంటే మనస్తాపం చెందాడు. ఈరోజు ఒకసారి నిజంగా ఇప్పుడు మన బ్రతుకులకి, మన పాత జీవితం, క్రీస్తుని ఎరగక ముందు మన బ్రతుకులకి ఒకసారి మనము ఆలోచన చేస్తే, పోల్చి చూసుకుంటే పాత జీవితంలో ఎంత మూర్ఖంగా మనం జీవించామో, ఎంత పాపం చేశామో అన్నీ నిజంగా జ్ఞాపకం వస్తే ఎంతకంటే ఎక్కువ దుఃఖం మనకు కలుగుతుంది. ఎంతకంటే ఎక్కువ దుఃఖం మనకు కలుగుతుంది. ఎందుకనంటే మన పాత జీవితం అలాంటిది. అది మనల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. ఆ మనస్తాపము మరి అనేక దినములు ఉంటుందట. అలా ఉండకూడదు అని అంటే, మనం ఓదార్చబడాలి అని అంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవునిలోనికి పూర్తిగా మనము రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మరి ఇక్కడ దేవుని శ్రమానుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ శ్రమానుభవంలోనికి మనము కూడా వెళ్ళాలి. అలాగే దాన్ని బట్టి మన జీవితాలను, ఆత్మీయ జీవితాలను మనము మార్చుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన నా నిమిత్తం కాదు, మీ జీవితాలను ఒకసారి చూసుకొని మీరు దుఃఖించండి. మీ బిడ్డల జీవితాలను ఎలా కడుతున్నారో ఒకసారి చూసుకొని మీరు దుఃఖించండి. నేను అందుకే పిల్లల కొరకు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు కట్టకపోతే తర్వాత మీరు దుఃఖించవలసిన పరిస్థితులు, దినాలు ముందు ముందు రావచ్చు అని పిల్లల కొరకు కూడా నేను అందుకే ఎక్కువ చెప్తూ ఉంటాను. మరి అది మీరు మనస్సును పెట్టుకొని ఆ బిడ్డల యొక్క జీవితాలను కూడా కట్టుటలో మీరు ప్రాముఖ్యత పిల్లలకి ఇవ్వాలి. ఎదిగిపోయారు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి అన్నీ తెలుసు కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ వారు అన్నీ తెలుసుకుంటున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్నీ అంటే మంచి చెడు రెండు ఉంటాయి, రెండింటినీ నేర్చుకుంటారు. అందుకే పిల్లలతో సమయాన్ని కూడా గడపాలంటారు. ఎందుకంటే పిల్లలతో సమయాన్ని గడపాల్సిన కారణం ఏంటంటే వారు ఏం నేర్చుకున్నారో నీకు తెలియాలి. నీకు తెలియలేదనుకోండి, ఒకరోజు వాళ్ళు చూపిస్తారు ఏం నేర్చుకున్నారు, అప్పుడు అనిపిస్తుంది వీడింత నేర్చుకున్నాడా అని. అప్పుడు నీకు బాధ అనిపిస్తుంది, అయ్యో వీడు పాడైపోయాడా అని నీకు అనిపిస్తుంది. అందుకనే పిల్లలతో సమయాన్ని గడపాలి. పేరెంటింగ్, పెంపకం అనేది కూడా మనకు రావాలట. పెంపకంలో ప్రతిరోజు పిల్లలతో కొంత సమయం గడపాలట. గడిపినప్పుడు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి సాయంత్రం వస్తారు కదా, వచ్చిన తర్వాత ఈరోజు ఏం జరిగిందని అడగాలి. అలా అడిగినప్పుడు వారు చెప్పే దాన్ని బట్టి ఆ రోజు ఆ పిల్లలు ఏం చేశారన్నది, ఏం తెలుసుకున్నారన్నది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి అందులో చెడు ఉంటే దాన్ని వద్దని చెప్పడం, మంచి ఉంటే ఇది మంచిదని చెప్పడం వాళ్ళకి నేర్పాలి. అప్పుడు నువ్వు నేర్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇది మంచిది కాదు, ఇది చేయకూడదు, ఇది మంచిది, ఇది చెయ్యాలి. ఇది పేరెంటింగ్. ఇది మనం నేర్పలేదు. స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, బాగానే ఉన్నాడులే అనుకుంటాము. అలాగే వదిలేసిన తర్వాత 10వ తరగతి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒక్కరోజే ఆ పిల్లవాడి విశ్వరూపం నీకు కనిపిస్తుంది. ఎంత పాడైపోయాడో అనిపిస్తుంది నీకు. అప్పుడు నువ్వు మార్చలేవు. మొక్కై వంగనది నీ వల్ల కాదు. అందుకని అప్పుడు బాధపడే పేరెంట్స్గా తల్లిదండ్రులుగా ఉండకుండా ఉండాలంటే, అందుకని దేవుడి వాక్యం అంటది, మీ పిల్లలను ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలి. బోధలో పెంచాలంటే మనం రోజు వాళ్ళతో కూర్చోవాలి కదా, ఎంతో కొంతసేపు.
దేవుని గురించి నేర్పాలి కదా ఎంతో కొంతసేపు. ఇవన్నీ మనం చేయకపోవటమే మన పిల్లలు పాడవటానికి పడిపోవటానికి కారణం అవుతున్నాయి అన్న విషయాన్ని గుర్తించాలి. అందుకే మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు. మీరు బాగుంటే సరిపోదు, మీ పిల్లలు కూడా ఆత్మీయంగా కట్టబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మన జీవితాలను, మన కుటుంబ జీవితాలను, పిల్లల జీవితాలను కూడా మనం కట్టాలి. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నా అన్నారు. జ్ఞానవంతురాలుగా ఉన్న తల్లులు ఎవరైనా సరే వారి నడతను, వారి పిల్లల నడతను కూడా చూస్తారు. 31వ అధ్యాయం సామెతలు అంటాడు, ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును. పిల్లలని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నీ కనిపెడుతుంది జ్ఞానవంతురాలు. అర్థమైందా? కాబట్టి పిల్లలను కూడా మనం జాగ్రత్తగా కట్టుకోవాలి. వారి జీవితాలను మనము చక్కగా దేవుళ్ళలో కట్టాలి. అందుకని మన కొరకు, మన బిడ్డల కొరకు వేకువజామున లేచి మనకు దేవుని సన్నిధిలో మీ కొరకు, మీ బిడ్డల కొరకు మీరు మొరపెట్టండి, మీ హృదయాన్ని యెహోవా సన్నిధిలో కుమ్మరించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి దేవుడు మీకు చెప్పుచున్న మాట, మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము మీరు దుఃఖించి మీ పాపములను కడుక్కున్నట్లు మారు మనసు పొంది దేవుని తట్టు మీరు తిరగండి. అదే మీకు ఆశీర్వాదకరం, అదే మీకు మేలుకరం, అదే మీకు రక్షణ అనుభవం. అనుభవంలోనికి అదే మిమ్మల్ని తీసుకొస్తుంది. కాబట్టి మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను, మన బిడ్డల జీవితాలను మనం ఒకసారి పరిశీలన చేసుకొని మరి దేవునిలో ఎదగటానికి ప్రయత్నించారు. మరి ఇక్కడ ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఎన్ని కుటుంబాలు కుటుంబ ప్రార్థనలు చేస్తాయి? ఎన్ని కుటుంబాలు కుటుంబ ప్రార్థనలు అంటే భర్త, భార్య, పిల్లలు అందరూ కలిసి ఎన్ని కుటుంబాలు కుటుంబ ప్రార్థనలు చేస్తాయి? ఇక్కడ మీకే తెలియాలి. మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్నించుకోండి. అస్తమాన పాస్టర్ గారు అడుగుతుంటే చేతులు ఎత్తలేకపోతున్నాం అని మీరు అనుకుంటారేమో, కానీ నేనేమి చేతులు ఎత్తమని అడగను. కానీ ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మా కుటుంబ ప్రాంతంలో దేవుల్లో ఆత్మీయంగా వాక్యంలో ఎదుగుతున్నామా అని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేస్తారు? ఎంతమంది దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారు? ఎంతమంది కుటుంబంతో దేవుని సన్నిధికి వస్తారు? ఎంతమంది కుటుంబంతో దేవుని సన్నిధికి వస్తారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇది వాక్యము, దేవుడు వాక్యము ద్వారా మిమ్మల్ని అడుగుతున్న మాట. ఈ మాటకి మీరే సమాధానం చెప్పుకోండి. ఒకవేళ సమాధానము మంచిదైతే మీరు నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్న వారే. ఒకవేళ అలా సమాధానం సరైనది కాకపోతే దాన్ని సరిచేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎక్కడి నుంచి అయినా పిల్లలను, అలాగే కుటుంబం అంతటినీ దేవుని సన్నిధిలో ఉండటానికి చూసుకోండి. అలాగే కుటుంబంతో ప్రార్థన చేయటానికి మీరు ప్రయత్నం చేయండి. మారు మనస్సు అంటే మనసులో అనుకోవటం కాదు, కార్యరూపంగా చూపించాలి. అది మారు మనస్సు అంటే. ఏమండి? అందుకని ఆయన అంటాడు, ఎవడైనా పాపం మానేశాక పాపం మానేశానని 10 మందిలో చెప్పమంటాడు. ఎందుకట? మనసులో అనుకుంటే సరిపోదా? నా పాపం నేను మానేస్తాను అని అనుకుంటే సరిపోదు. అందుకనే దేవుడు వాక్యంలో అంటాడు, దేవుని ఎదుట తన పాపములను ఒప్పుకోవాలట. ఒప్పుకోవడం అంటే దేవుని ఎదుట అంటే అనేక మందికి ఎదుట కూడా ఒప్పుకోవాలి. 10 మందిలో చెప్తే రెండోసారి ఆ పాపం చేయటానికి వాడు సంకోచిస్తాడు. అవునా? మనసులో అనుకున్నాడు అనుకోండి, ఈరోజు చేయకూడదులే అనుకున్నాడు అనుకోండి, రేపు చేయొచ్చు, 10 రోజుల తర్వాత చేయొచ్చు, నెల రోజుల తర్వాత చేయొచ్చు. అదే 10 మందిలో చెప్పేసాడు అనుకోండి, నేను పాపం చేశాను, అది ఈ రోజుతో వదిలేస్తున్నాను అని అన్నాడు అనుకోండి, ఆ 10 మంది చూస్తారు కాబట్టి మరలా చేయటానికి ఇష్టపడ్డారు. అవునా? కాబట్టి పాపము మనము విడిచిపెట్టాలంటే దేవుని యొద్దకు రావాల్సిందే. కుటుంబాలతో కార్యరూపం చేయండి, మాటలు అనుకోవటం కాదు. కుటుంబ ప్రార్థన ఈరోజు మొదలు పెడదాం అని అనుకుంటే దాన్ని జరిగించండి. అనుకుంటే సరిపోదు, అప్పుడే మార్పు కలుగుతుంది. అలాగే ఆత్మీయంగా నువ్వు కట్టబడటం మొదలవుతుంది. అంతేగాని మనసులో అనుకుంటున్నాం కానీ అయ్యారు ఇంటికి వెళ్తే కుదరట్లేదండి, వంట కార్యక్రమం ఉంటుందండి, లేకపోతే పిల్లలు ఒక టైంకి వస్తారండి, అలాగే ఆయన ఒక టైంకి వస్తాడండి,
ఇవన్నీ చెప్పొద్దు, ఎందుకంటే ఇవన్నీ నువ్వు అధిగమించగలవు, అది నీకు తెలుసు. కానీ ఏదోటి చెప్పాలి కాబట్టి పాస్టర్ గారికో లేకపోతే అడిగిన వారికో ఏదోటి చెప్పాలి కాబట్టి ఈ సాకులు చెప్తూ ఉంటావు. నువ్వు నిజంగా నీ వల్ల అవుతుంది, కానీ నువ్వు చెయ్యవు, కానీ నువ్వు చేయలేవు. ఎందుకంటే ఆత్మీయంగా నీ పాత జీవితం లేకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకోవు. పరీక్ష చేసుకుంటే ఒక ఆయన అంటాడు, అందుకే అందంగా ఉండాలనుకుని కోరుకునేవారట అద్దం ముందుకు వెళ్తారట. ఎక్కడికి? అందంగా ఉండాలని ఆశపడేవారు అద్దం ముందుకు వెళ్తారట. ఆత్మీయంగా ఉండాలనుకునేవారట వాక్యం ముందుకు వస్తారట. దేవునికి స్తోత్రం. కాబట్టి అందంగా ఉండాలనుకుంటున్నావా, లోకంలో కనపడాలనుకుంటున్నావా, లేకపోతే ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నావా? ఆత్మీయంగా ఎదగాలనుకుంటే అర్థం ముందుకు కాదు, వాక్యం ముందుకు రా. వాక్యం ముందుకు వస్తే నీకు చూపిస్తుంది, నువ్వేంటో చూపిస్తుంది, నీలో ఉన్న లోపాలేంటో చూపిస్తుంది, నువ్వు మార్చుకోవాల్సినవేంటో చూపిస్తుంది, నువ్వు దిద్దుకోవాల్సినవేంటో చూపిస్తుంది, నువ్వు చేయవలసినవేంటో చెప్తుంది, చేయకూడనివేంటో చెప్తుంది. అప్పుడు నీ జీవితం మారుతుంది. అలాంటి ఆత్మీయ విశ్వాస జీవితంలోనికి మనం ఎదగాలనే దేవుడు అంటున్నాడు, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము దుఃఖించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుంది. అన్నం లేదనో లేకపోతే ఇంకేదో కావాలి, లోకంలో వస్తువులు కావాలనో నువ్వు దుఃఖించడం కాదు. దేవుని నిమిత్తమో నీ ఆత్మీయ జీవితం నిమిత్తమో దేవుని ఎదుట నువ్వు దుఃఖించినప్పుడట నిజమైన రక్షణార్థమైన మారు మనసు నీలో కలుగుతుంది. అప్పుడు లోకాన్ని విడిచిపెడతావు. అప్పుడు అందంగా ఉన్నావా లేదని చూసుకో. అప్పుడు నా బట్టలు ఎలా ఉన్నాయనేది నువ్వు చూసుకో. నా దగ్గర ఏమున్నాయి అన్నది నువ్వు చూసుకో. నేను ఎలా ఉన్నాను అన్నది చూసుకుంటావు. ఆత్మీయంగా నేను ఎలా ఉన్నాను, వాక్యానుసారం ఉన్నానా అన్నది నువ్వు చూసుకుంటావు. అదే నీకు నిజమైన రక్షణ, అదే నీకు నిజమైన మారు మనస్సు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవాలని మనవి.